డబ్బు ఇక్కడే ఉండొచ్చు, తవ్వి తీద్దాం సింధు. అమ్మ కోడలా 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 నీచ నికృష్టం మధు ఊచలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉండడు. అసలు ఏం జరుగుతుంది మధు? నాకేం తెలుసు తేజ, నేను దాని గురించే కదా టెన్షన్తో చస్తున్నాను. మావయ్య, డబ్బంతా సేఫ్గానే ఉందిగా? యశ్ వాళ్ళకి దొరకలేదుగా? ఆపరేషన్ సింధు వాళ్ళు చూపించారు, ఇప్పుడు ఆపరేషన్ మారుతీరావు నేను వాళ్ళకి చూపించబోతున్నాను. నువ్వు ఆరాధ్యం తీసుకుని అర్జెంటుగా మా ఇంటి దగ్గర ఉన్న శ్మశాన వాటికి వచ్చాయి. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? అర్ధరాత్రి ఆరాధ్యం తీసుకుని శ్మశానానికి రావాలా? శ్మశానమా? దీనికి తీసుకురా మధు. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆపరేషన్ మారుతీరావు ఎలా వర్కౌట్ చేయబోతున్నానో నీకే తెలుస్తుంది. నేనిప్పుడు ఆరాధ్యని అక్కడికి తీసుకొని వస్తే ఏం ప్రాబ్లం రాదు కదా? ఒకవేళ వస్తే ఈ ఇంట్లో నేను ఇరుక్కుపోతాను మావయ్య. మధు, నా మీద నమ్మకం లేదా? మావయ్య, నాకెందుకు చాలా భయంగా ఉంది మావయ్య. మనకెలాంటి ప్రాబ్లం రాదు మధు, నువ్వు త్వరగా వచ్చాయి. ఆరాధ్యను తీసుకురావడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆరాధ్యని తీసుకుని రావాలంటేనే తీసుకురా మధు. ఆరాధ్యను తీసుకొస్తేనే కదా అసలైనదంతా చూస్తుంది. నా మీద నమ్మకం ఉంచు మధు. అలాగే మావయ్య. మధు, ఎక్కడికి? అన్నీ నేను వచ్చాక చెప్తాను తేజ. ఏయ్ మధు, ఛే, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఆరాధ్యం ముందు యశ్ సింధుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించబోతున్నాను. సింధు యశ్ మీ వేళ్లతో మీ కళ్ళే పొడవబోతున్నాను. ఆరాధ్య, అమ్మా ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. ఏంటమ్మా మంచి నిద్రలో ఉంటే లేపావు? మనం అర్జెంటుగా బయటికి ఒక ప్లేస్కి వెళ్ళాలి, రామ్మా. ఎంత అర్ధరాత్రి వేళ బయటికా? ఎక్కడికమ్మా? నీ పిన్ని బాబాయ్ బయట ఎలాంటి ఘోరమైన పనులు చేస్తున్నారో నీకు చూపిస్తాను, రా. ఎంత అర్ధరాత్రి పూట బయట వాళ్ళేం చేస్తున్నారమ్మా? అక్కడికొచ్చి చూస్తే నీకే తెలుస్తుందమ్మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు. నీ కళ్ళతో నువ్వే చూస్తావుగా, రా రా రా. పద.
ఇదేంటి ఈ మారుతిరావు వెళ్ళిపోలేదా? ఇక్కడికి మధు ఆరాధ్య కూడా వచ్చారేంటి? అర్ధరాత్రి శ్మశానంలో మీరేం చేస్తున్నారు? ఏముంది, మనుషుల్ని చంపి పూడ్చిపెట్టే పనిలో గుంతలు తవ్వుతున్నారమ్మా. ఏ మార్తిరావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే చంపేస్తాను. అమ్ము. అసలు మీరు మనుషులేనా లేక దయ్యాలా? ఏంటి వింత పనులు? పాడు పనులు చేయబట్టే మీ బాబాయ్ జైలుకు వెళ్ళొచ్చాడు. అది చాలదన్నట్టు శ్మశానంలో పిచ్చి పిచ్చి పనులు స్టార్ట్ చేశారు. అమ్మ ఆరాధ్య, వీళ్ళ మాటలు నమ్మకు. అసలు నేను బాబాయి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మాట్లాడు మాట్లాడు నువ్వు మాట్లాడకు. అసలు మిమ్మల్ని చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది. అమ్మా, నాకు ఇక్కడ ఉండిపోతే కావట్లేదు. మనం ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా. పాపం చిన్నపిల్ల కదా మధు, భయపడినట్టుంది. త్వరగా ఇంటికి తీసుకెళ్ళు. రమ్మ వెళ్దాం. తీసుకెళ్ళమ్మా. ఆరాధ్య, నేను చెప్పేది వినం. ఏటి ఏటి కోడలా, నన్ను చూసి షాక్ అయ్యారా? నేను వెళ్ళిపోయాను అనుకున్నారు కదూ? పాలా పోయినట్టు డ్రామా చేశాను. ఈ మామతో పెట్టుకుంటే మీకు షాకులు షేకులే మిగులుతాయి. సిందా, ఓయ్ సిందా, గతంలో నువ్వు ఒక డైలాగ్ చెప్పో గుర్తుందా? డబుల్ అదర్స్ అని. ఇప్పుడు నేను చేసింది ట్రిపుల్ 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 అదర్స్ కదా. ఏటి కోట్లా, రేపటికల్లా డబ్బు హ్యాండ్ ఓవర్ చేస్తామని జడ్జి గారు అపాయింట్మెంట్ తీసుకున్నారంట కదా? ఏటి ఏటి మళ్ళీ షాక్ అయ్యారా? ఈ విషయం నాకెలా తెలిసిందానా? మీకు మీ లాయర్ ఉంటే నాకు నా లాయర్ ఉంటాడు కదా. నన్ను బోల్తా కొట్టించి డబ్బులు కొట్టేద్దామని ప్లాన్తో వచ్చారా? నన్ను బోల్తా కొట్టించడం మీ వల్ల కాదు కదా, మీ జేజమ్మ వల్ల కూడా కాదు. హలో, డబ్బు నేను ఇక్కడ దాచలేదు, వేరే చోట దాచాను. అది ఎక్కడుందో చెప్పమంటావా? చెప్పనా? చెప్పను. ఏంటి, ఆ రత్నం ద్వారా నన్ను ట్రాప్ చేద్దాం చూశారు కదా, అందుకే రివర్స్లో మీరే నా ట్రాప్లో పడేలా చేశాను. మీకు డబ్బు దొరకకపోగా మీరు అర్ధరాత్రి శ్మశానంలో సమాధులు తవ్వడం ఆరాధ్య చూసేసింది.
ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. నాతో గేమ్ ఆడాలని చూశారు. మీకు తెలియకుండానే నేను ఆడిన గేమ్లో ప్లేయర్లు అయిపోయారు. రేపు జడ్జి గారికి ఏడు చెబుతారు? అసలు కథ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. ఉంటాను కోళ్ళ. నాకు బాగా నిద్ర వస్తుంది. లేట్ అయిపోయింది. బజ్జో వాళ్ళు నేను అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిరో బుల్బుల్ పెట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిరో బుల్బుల్ పెట్ట. యష్ యష్ యశ్ సింధు ఇంకా రాలేదేంటి? అమ్మా సింధు, యశ్ డల్గా ఉన్నారేంటి? ఏమైందిరా? ప్లాన్ వర్కౌట్ కాలేదా? డబ్బిస్తామని చెప్పి ఈరోజు జడ్జి గారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం కదా. ఆ మారుతీరావు డబ్బు దాచిన ప్లేస్ ఎక్కడుందో తెలియలేదా? మాట్లాడరేంటిరా? పాపం ఏం మాట్లాడతారత్తయ్యా? ఓడిపోయి వచ్చిన వాళ్ళ ఫేసులు చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా? ఏదో సాధిద్దామని, డబ్బు దక్కించుకుందామని పెద్ద ప్లాన్ చేసి మరి నీ కొడుకు కోడలు బయలుదేరారు. చివరికి ఏమైంది? ఒట్టి చేతులతో తిరిగొచ్చారు. తెలివిగా ప్లాన్ చేసి ఆ పొలిటీషియన్ని కేసులో ఇరికించి బెయిల్ మీద బయటికి రాగానే గెలిచేశాం, ఇంకా ప్రతిసారి గెలుస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అన్నిసార్లు గెలుపు మీ వైపే ఉండదు. కొన్నిసార్లు మా వైపు కూడా గెలుపు పిలుపు వినపడుతుందత్తయ్యా. రాత్రి శ్మశాన వాటికకు వెళ్ళి పాపం ఇద్దరు డబ్బు కోసం సమాధులు తవ్వుతున్నారు. డబ్బు దొరుకుతుంది, మేమంతా జైలుకి పోతాం, ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చని ఎంతో ఆశపడ్డారు. పాపం చివరికి ఆ ఆశ కాస్త ఆవిరైపోయింది. మీకు ఒక్కటి చెప్తున్నాను, మళ్ళీ జైలుకి వెళ్ళేది మేం కాదు, మీ అబ్బాయి అబ్బాయి అబ్బాయి. బెయిల్ రద్దయి జీవితాంతం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి రాబోతుంది.
మీ అబ్బాయికి చెప్పండి అత్తయ్య, మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని. ఎందుకంటే అవతలుంది మా మావయ్య మారుతీరావు. ఇలాంటి పిల్ల కాకుల్ని ఎంత మందిని చూసుంటాడు. ఏంటి ఎక్కువ యష్ మాట్లాడుతున్నావు? రే యష్. యష్ వద్దు యష్, వదిలే. మాటలు బాగా పెరిగిపోతున్నాయి మధు. ఒక్కటి గుట్టు పెట్టుకో, పెరుగుట విరుగుట కొరకే. హ? బాధపడకురా, మీరేం ఓడిపోలేదు. మీరు ఖచ్చితంగా గెలుస్తారు. డబ్బు గురించి ఇవాళ తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు డబ్బు దక్కించుకొని తీరుతారు. మేం కట్టిన డబ్బులు మాకు తిరిగి ఇవ్వకపోతే మీ కళ్ళ ముందే మా ప్రాణాలు తీసుకుంటాం. ఈ పెట్రోల్ పోసుకుని మీ ముందే అగ్నికి ఆహుతైపోతాం. ఆ డబ్బు ఎక్కడుందో త్వరగా కనిపెట్టకపోతే జనాలతో చాలా ప్రాబ్లం అవుతుంది. మూడు నెలలు టైం కూడా పెట్టాం. ఈ లోపే ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఇటు జనాలకి అటు కోర్టుకి సమాధానం చెప్పలేం. ఇప్పటికే మన వల్ల ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నో ప్రాణాలు ఇంకా మన మీదే ఆధారపడున్నాయి. వాళ్ళకి సరైన టైంలో న్యాయం చేయకపోతే ఆ ప్రాణాలు కూడా బలైపోతాయి. దీనికి పరిష్కారం ఎలా వెతకాలో అయ్యో నాకు అర్థం కావడం లేదు. యష్ యష్ ఏమైంది వీడికి? పిచ్చి పట్టిన వల్ల నవ్వుతున్నాడు. ఒరే పులి, మీ దేవాకి ఏమైంది? అదే అర్థం కావట్లేదు సార్. ఇదిగో మారుతిరావు, ఏంటయ్యా నువ్వు? పందికొచ్చినట్టు వయసు వచ్చింది, అయినా చంటి పిల్లల నవ్వుతావేంటి? చూడడానికి అసహ్యంగా ఉంది. నేను మీకు నిన్న రాత్రి చెప్పానా, ఆ యష్గాడు మనల్ని బాల్తా కొట్టుతానికి ట్రై చేస్తున్నాడు అని. అయినా మీరు వాడి మాటలే నమ్మి యాదవలయ్యారు. ఇదంతా డ్రామారా బాబు, నమ్మొద్దు అని ఎంత చెప్పినా మీరు వెళ్ళలేదు. కానీ ఈ మారుతీరావు అపరమేధావి. నన్ను ఫాలో అవ్వండి, బాగుపడతారు. సర్లే, ఈ సోదాపి ముందు డబ్బు ఎక్కడుందో చెప్పు. హే మెంటల్ దానా, నీ నోట్లో డబ్బు మాట తప్ప ఇంకోటి రాదా? ఏంటి నోరు లేస్తుంది? నాలుక కట్ అయిపోద్ది, జాగ్రత్త. సారీ, కోపంలో ఏదో కూసేశాను. మీరే మనసులో పెట్టుకోకండి రత్నం గారు. మీకు అర్థం కావడం లేదండి. ఆ సింధు యక్షుల కళ్ళన్నీ మన మీదే ఉన్నాయండి. ఎప్పుడు మనం ఆ డబ్బు దాచిన ప్లేస్కి వెళ్తామా, దొంగచాటుగా మనల్ని ఫాలో అయ్యి ఎప్పుడెప్పుడు ఆ డబ్బంతా కొట్టేద్దామా అని వాళ్ళు కాచు కూర్చున్నారు.
పొరపాటున డబ్బు గనక వాళ్ళకి దొరికిందా అంతే సంగతులు. మనకి అదే ఆఖరి రోజు. నెక్స్ట్ రోజు మనం అందరం కలిసి జైల్లో ఉండాల్సి వస్తుంది. అది మ్యాటర్. బాధగా ఉందమ్మా. దేనికి? రాత్రిపూట శ్మశానానికి వెళ్ళి సమాధులు తవ్వుతున్నారంట కదా. చెడ్డవాళ్లే అలాంటి పనులు చేస్తారు. మీరు నా దగ్గరకు రావద్దని మమ్మల్ని దూరం పెడుతుంది అసలు అక్క. అక్క చెప్పేదంతా అబద్ధం కదమ్మా. మీ అమ్మ నాన్న ఎవరినైనా చంపేసి పూర్తి చేస్తారంటుంది. మీరు అలా చేయరు కదమ్మా. యష్